పచ్చమూకల దాడులపై సాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ను వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం కలిసి ఫిర్యాదు చేయనుంది. పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలను సిట్ కు వివరించనుంది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై ఎల్లో గ్యాంగ్ దాడుల గురించి వివరంగా చెప్పనున్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన అంశాలపై కూడా సిట్ కు వివరించనుంది వైఎస్ఆర్సీపీ బృందం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని విజయవాడ నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, కవిత, పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆధారాలను సేకరించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పక్కా వ్యూహంతో కుట్రపూరితంగా వ్యవహరించి దాడులకు పాల్పడనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. ఆ మేరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆధారాలను కూడా సేకరించింది. సో ఈ ఆధారాలన్నింటినీ కూడా ఈ రోజు సాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ని కలిసి అందించబోతున్నారు. ఇప్పటికే అటు మనం చూసాం, చిత్తూరు జిల్లాకు సంబంధించి చూస్తే చంద్రగిరి నియోజకవర్గంలోని కూచివారిపల్లి గ్రామానికి సంబంధించి జరిగిన గొడవలు అయితే చిత్తూరు నుంచి దాదాపు 2000 మంది రౌడీ మోకలను కూచువారిపల్లిలోకి తీసుకొచ్చి అక్కడ గ్రామంలో విధ్వంసం సృష్టించినట్టు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆధారాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. వీటన్నిటిని సిట్ చీఫ్ కు ఈ రోజు అందించబోతున్నారు. అట్లాగే పల్నాడు జిల్లాలో కనుక చూస్తే అటు మాచర్ల గాని, గురజాల, నర్సరావుపేట, అట్లాగే సత్యనపల్లి నియోజకవర్గాల్లో ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళలు, వృద్ధులను పోలింగ్ కేంద్రాల దాకా రానికుండా ఉండేదానికోసం గ్రామాల్లో హింసాత్మక చర్యలకు దిగేందుకు ఏదైతే తెలుగుదేశం పార్టీ కుట్రలకు పాల్పడిందో వాటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించింది. వీటన్నిటిని కూడా ఈ రోజు సాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ని కలిసి ఇవ్వబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు తాడిపత్రిలో మనం చూస్తే కనుక ఏకంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోలీసులే రంగంలో దిగి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్లి అక్కడ ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో పాటు సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. సో పోలీసుల వైపు నుంచి ఈ తరహా వ్యవహారం జరిగింది, ఈ విధంగా విధ్వంసం జరిగిందని ఎవరు కూడా ఊహించిన పరిస్థితి. సో ఆ దాంతాలకు ఆధారాలను కూడా సేకరించిన నేపథ్యంలో వీటన్నిటిని తీసుకుని వినీత్ బ్రిజ్లాల్ను ఈరోజు సాయంత్రం కలవబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కవిత. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.